సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: కొత్త జిల్లాలు మార్పు చేర్పులపై మిశ్రమ స్పందన, విశాఖకు డేటా సెంటర్ల వెల్లువ, దూసుకొస్తున్న దిత్వా, కూలుతున్న భవిష్యత్ తరం, హాంకాంగ్ అగ్ని ప్రమాద ఘటనలో 83కు పెరిగిన మృతుల సంఖ్య, వీటితో గుండె జబ్బులు దూరం. ఈరోజు వార్తలను చూద్దాం. కొత్త జిల్లాలు మార్పు చేర్పులపై మిశ్రమ స్పందన. గత జగన్ ప్రభుత్వంలో చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ అనేక చిక్కుముడులు తెచ్చిపెట్టింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై చాలా చోట్ల తీవ్ర వ్యతిరేకత, అభ్యంతరాలు వచ్చాయి. వీటిని సరిదిద్దుతామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంపై కొన్ని చోట్ల హర్షం వ్యక్తమవుతుండగా మరికొన్ని చోట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయా జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల కేంద్రాలకు దగ్గరగా అనుకూలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలు, మండలాలను పక్క జిల్లాలు, ఇతర రెవెన్యూ డివిజన్లలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే కొన్నింటిని మార్చకపోవడం పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల పునర్విభజనపై ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం కాగా గిద్దలూరు నియోజకవర్గ ప్రజలలో మాత్రం అసంతృప్తి నెలకొంది. పశ్చిమ ప్రాంత ప్రజలు కోరుకుంటున్న విధంగా మార్కాపురం కేంద్రంగా మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలు కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి, దర్శి నియోజకవర్గాలతో పాటు గతంలో బాపట్ల జిల్లాలో కలిపిన అద్దంకి, నెల్లూరు జిల్లాలో చేర్చిన కందుకూరు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చారు. అలాగే ఈ జిల్లాలో అద్దంకి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ చేసి అందులో దర్శి, అద్దంకి నియోజకవర్గాలను చేర్చారు. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయంపై అన్ని ప్రాంతాల్లోనూ సానుకూలత వ్యక్తమవుతోంది. అయితే కొత్తగా ఏర్పాటు చేస్తున్న మార్కాపురం జిల్లాలో డివిజన్ల ఏర్పాటు విషయంలో గిద్దలూరు ప్రాంతవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు మార్కాపురం డివిజన్లో ఉన్న గిద్దలూరు నియోజకవర్గంలోని 6 మండలాలను తాజా ప్రతిపాదనలో దూరంగా ఉన్న కనిగిరి డివిజన్లోకి మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గిద్దలూరులో 6 మండలాలు జిల్లా కేంద్రమైన మార్కాపురానికి 25 నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అన్నింటికీ రవాణా సౌకర్యం బాగుంది. కానీ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కనిగిరి రెవెన్యూ డివిజన్లో కలపడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. సుదూరంగా ఉండటమే కాక రవాణాకు అనుకూలత లేని కనిగిరిలో కలపడాన్ని తప్పుపడుతున్నారు. కనిగిరి డివిజన్ నుంచి తప్పించి గిద్దలూరు డివిజన్ ఏర్పాటు చేయాలని, సాధ్యం కాకపోతే మార్కాపురం డివిజన్లోనే ఉంచాలని ఆ ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అమరావతి ఆర్థిక హబ్. అమరావతికి ఇది కొత్త జోష్, రాజధానికి సరికొత్త కళ. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడో అసలు ఉన్నాయో లేదో తెలియని జాతీయ బ్యాంకుల రాష్ట్ర కార్యాలయాలకు అమరావతి చిరునామా అవుతోంది. ఈరోజు ఒకేసారి 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణాలను అమరావతిలో ప్రారంభించాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11:22 ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ 15 ఆర్థిక సంస్థల కార్యాలయాల ఏర్పాటు ద్వారా 1,328 కోట్ల రూపాయల పెట్టుబడులు రాజధాని అమరావతికి రానున్నాయని, 6,514 ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ తెలిపింది. విశాఖకు డేటా సెంటర్ల వెల్లువ. తీర ప్రాంత నగరం విశాఖ డేటా సెంటర్ల హబ్గా మారనుంది. విశాఖపట్నాన్ని గ్లోబల్ డేటా సెంటర్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కేవలం ఏడాది కాలంలోనే 1/2 డజనుకు పైగా సంస్థలు నగరంలో కృత్రిమ మేధతో కూడిన హైపర్ స్కేల్ డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటిని అతి తక్కువ వ్యవధిలో సాకారం చేయడానికి మల్టీనేషనల్ కంపెనీలు చేతులు కలిపి జాయింట్ వెంచర్గా ఏర్పడుతున్నాయి. కూలుతున్న భవిష్యత్ తరం. తక్కువ మార్కులు వచ్చాయి, బాగా కష్టపడి చదువు, నీ భవిష్యత్ కోసమే చెబుతున్నా అంటూ తండ్రి మందలించిన తెల్లారే 10వ తరగతి విద్యార్థిని అయిన కుమార్తె అపార్ట్మెంట్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇంకా ఎన్ని రోజులు సెలవు పెట్టి ఇంట్లో ఉంటావు?
ఉన్నది చాలు, స్కూలుకు వెళ్ళు అని తల్లిదండ్రులు కోప్పడినందుకు 8వ తరగతి విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ 2 ఘటనలు ఇటీవల హైదరాబాద్లో జరిగాయి. దేశంలో పెరిగిపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు ఇవి నిదర్శనాలు. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలు మీడియాలో ప్రముఖంగా కనిపించేవి. వాటి స్థానంలో ఇప్పుడు విద్యార్థుల ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి. వినటానికి నమ్మశక్యంగా లేకపోవచ్చు కానీ నేడు దేశంలో రైతులు, ఉద్యోగులు తదితర వర్గాల కంటే విద్యార్థుల ఆత్మహత్యలే అధికంగా ఉంటున్నాయి. రైతుల ఆత్మహత్యలు సమాజంలో కలిగించే కలకలం, వాటికి మీడియా ఇచ్చే ప్రాధాన్యం విద్యార్థుల ఆత్మహత్యలకు ఇవ్వకపోవడంతో ఆ అంశం బలంగా ముందుకు రావటం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో ప్రతి 42 నిమిషాలకు ఒక విద్యార్థి ప్రాణాల్ని తీసుకుంటున్నాడని జాతీయ నేర గణాంకాల విభాగం చెబుతోంది. దేశంలో ఆత్మహత్యలు ఏటా సగటున 2% చొప్పున పెరుగుతుండగా విద్యార్థుల్లో మాత్రం ఇది 4%గా నమోదవుతోంది. రైతుల ఆత్మహత్యలు ఇటీవల కాలంలో క్రమంగా తగ్గుతుండగా విద్యార్థుల ఆత్మహత్యలు మాత్రం పెరుగుతుండడం ఆందోళన కలిగించే పరిణామం. దూసుకొస్తున్న దిత్వా. ఇండోనేషియా పరిసరాల్లో ఏర్పడిన సెన్యార్ తుఫాన్ ముప్పు తప్పిందనుకుంటే దిత్వా రూపంలో మరో తుఫాను రాష్ట్రంపైకి దూసుకొస్తోంది. దీనివల్ల కోస్తా రాయలసీమల్లో పంటలకు నష్టం కలుగుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరిక రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. శ్రీలంకకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం బుధవారం అర్ధరాత్రి తర్వాత వాయుగుండంగా, ఆ తర్వాత కొద్ది గంటల్లోనే తీవ్ర వాయుగుండంగా, అనంతరం తుఫాన్గా మారింది. దీనికి యమన్ దేశం సూచించిన దిత్వాగా భారత వాతావరణ శాఖ పేరు పెట్టింది. తుఫాను గంటకు 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్యంగా పయనిస్తోంది. గురువారం సాయంత్రానికి శ్రీలంకలోని ట్రింకోమలైకు 170, పుదుచ్చేరికి 570, చెన్నైకి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ నెల 30వ తేదీ ఉదయానికి తమిళనాడు, కోస్తాంధ్ర తీరాల వైపు రానుందని ఐఎండీ తెలిపింది. పలు వాతావరణ మోడళ్ల మేరకు 30 ఉదయం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావం కోస్తాలో కోనసీమ జిల్లా నుంచి నెల్లూరు వరకు, రాయలసీమలో కొన్ని జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. హాంకాంగ్ అగ్ని ప్రమాద ఘటనలో 83కు పెరిగిన మృతుల సంఖ్య. హాంకాంగ్లోని బహుళ అంతస్తుల భవన సముదాయంలో నెలకొన్న భారీ అగ్ని ప్రమాద ఘటనలో లారెన్స్ లీ అనే బాధితుడు వ్యక్తం చేసిన ఆవేదన ఇది. అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. వందల మంది ఆచూకీ తెలియకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. తాయ్పో జిల్లాలోని న్యూ టెరిటస్ 8 భారీ అపార్ట్మెంట్ల సముదాయంలో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు మంటలు చెలరేగాయి. క్షణాల్లో 7 అపార్ట్మెంట్లకు అగ్నికీలలు వ్యాపించాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 36 మంది మృతి చెందగా రెండో రోజు మృతుల సంఖ్య 83కు పెరిగింది. ఈ ప్రమాదంలో 70 మంది గాయపడ్డారు. మృతుల్లో ఒకరు, క్షతగాతుల్లో 10 మంది అగ్నిమాపక దళానికి చెందినవారు ఉన్నారు. ఈ భవన సముదాయంలోని 2000 ఫ్లాట్లలో 4800 మంది నివసిస్తున్నారు. ప్రమాదం సంభవించిన రాత్రే 900 మందిని అపార్ట్మెంట్ల నుంచి సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా భవన సముదాయంలోని 300 మందికి పైగా ఆచూకీ తెలియడం లేదు. ఒకవైపు మృతుల సంఖ్య పెరుగుతుండగా ప్రమాదం జరిగిన 24 గంటల తర్వాత ఓ అపార్ట్మెంట్ 16వ అంతస్తులోని ఫ్లాట్ నుంచి గురువారం సాయంత్రం ఓ వ్యక్తిని సహాయక సిబ్బంది ప్రాణాలతో బయటికి తీయడం గమనార్హం. వీటితో గుండె జబ్బులు దూరం. గ్రీన్ టీ, దానిమ్మ రసం, బీట్రూట్ రసం, పసుపు కలిపిన పాలు, వీటితో గుండె రక్తనాళాల్లో అవరోధాలు పేరుకునే పరిస్థితి కుంటుపడుతుంది. అందుకు తోడ్పడే అంశాలు ఈ పానీయాల్లో ఏమున్నాయంటే ఆక్సిజన్ను మోసుకెళ్తూ రక్త ప్రవాహానికి తోడ్పడే రక్తనాళాల్లో కాలక్రమేణా అవరోధాలు పేరుకుపోయి అథెరోస్క్లెరోసిస్ అనే సమస్య తలెత్తుతుంది. క్రమేపీ పేరుకుపోయే కొలెస్ట్రాల్, కొవ్వు లేదా కాల్షియంలు రక్తనాళాలను మూసుకుపోయేలా చేసి రక్తపోటుకు, అంతిమంగా గుండెపోటుకు దారితీస్తాయి. కాబట్టి ఈ పరిస్థితికి దోహదపడే ఇన్ఫ్లమేషన్, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే ఆహార నియమాలను పాటించాలి. గ్రీన్ టీలోని కాటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్స్ రక్తనాళాల్లో ప్రధాన అవరోధాలకు దోహదపడే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను, ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గిస్తాయి.
ప్రతిరోజు గ్రీన్ టీ తాగడం వల్ల రక్తనాళాల్లోని అంతర్గత గోడల పనితీరు మెరుగుపడి రక్త ప్రవాహం సాఫీగా జరుగుతుంది. కాబట్టి రోజుకు 2 నుంచి 3 కప్పుల తాజా గ్రీన్ టీ తాగడం ద్వారా గుండె రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. దానిమ్మ రసం. దానిమ్మలోని ప్యూనికలాజిన్స్, యాంథోసయానిన్స్ రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ను, ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గిస్తాయి. అలాగే క్రమం తప్పకుండా దానిమ్మ రసం తాగితే గుండె రక్తనాళాల్లో ప్లేక్ నిల్వ తగ్గుతుంది. ఈ పండులోని ఫ్లేవనాయిడ్స్ రక్తంలో కొలెస్ట్రాల్ ఆక్సిడేషన్ను కూడా తగ్గిస్తాయి. కాబట్టి ఈ పండు ప్రయోజనాలను పూర్తిగా పొందాలనుకుంటే తాజా దానిమ్మ రసాన్ని చక్కెర జోడించకుండా తాగాలి. బీట్రూట్ రసం. ఈ రసంలో నైట్రేట్స్ ఉంటాయి. వీటిని శరీరం నైట్రిక్ ఆమ్లంగా మలుచుకుంటుంది. దాంతో రక్తనాళాలు విప్పారి రక్తపోటు తగ్గుతుంది, రక్త ప్రవాహం మెరుగవుతుంది. ప్రతిరోజు బీట్రూట్ రసం తాగడం వల్ల రక్తనాళాల బిరుసుతనం తగ్గుతుందని పరిశోధనలు నిరూపించాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్కు అతి సమీపంలో నేషనల్ గార్డులపై ఓ ఆఫ్ఘనిస్తాన్ జాతీయుడు కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలోని ఫరాగట్ వెస్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో రహ్మానుల్లా లఖన్వాల్ అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం 2:15 సమయంలో కాల్పులు జరిపాడు. ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ నుంచి మినహాయించాలి. టెట్ నుంచి ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్ అన్నారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు గురువారం ఎంపీ కేశినేని శివనాథ్కు జిల్లా శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ 5 ఏళ్ల కన్నా ఎక్కువ సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. దీప్తికి జాక్పాట్. మహిళల ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ వేలంలో స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మకు రికార్డు ధర పలికింది. 3.2 కోట్ల రూపాయల యూపీ వారియర్స్ ఆమెను కొనుక్కుంది. దీప్తి ఈ వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్గా నిలిచింది. ఒకుహారకు తన్వీ షాక్. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ తన్వీ శర్మ సంచలనం సృష్టించింది. ప్రపంచ మాజీ ఛాంపియన్ ఒకుహారకు షాక్ ఇచ్చిన తన్వీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కప్పుపై భారత్ కన్ను. జూనియర్ హాకీ ప్రపంచ కప్కు వేళైంది. 24 జట్లు పోటీ పడుతున్న ఈ మెగా టోర్నీకి చెన్నై, మధురై ఆతిథ్యం ఇస్తున్నాయి. 2001లో తొలిసారి, 2016లో చివరిగా విజేతగా నిలిచిన భారత్ సొంతగడ్డపై సత్తా చాటి కప్ అందుకోవాలని భావిస్తోంది. రోహిత్ సారథ్యంలోని భారత జట్టు పూల్ బిలో చిలీ, స్విట్జర్లాండ్, ఒమన్తో తలపడనుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.